కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది. మన లైఫ్ స్టైల్ మారిపోయింది, ఉద్యోగాలు మారిపోయాయి, అందరి ఆలోచన విధానం మారిపోయింది. దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో చాలామంది షుగర్కి గురయ్యారు. స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానివ్వండి, ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి. సరే, ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలామంది ఎర్లీ ఏజ్లోనే షుగర్ బారిన పడుతున్నారు. మరి ఒక 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, లేదంటే ఒక 6 మంత్స్ లోపు డిటెక్ట్ అయింది. వాళ్ళు టాబ్లెట్ యూజ్ చేయాలా, యూజ్ చేయొద్దా, వాళ్ళు ఎలాంటి జీవనశైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, లేదా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం న్యాచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, అయితే మీరు ఇంతకు ముందు చూసిన, అంటే మీరు చాలా ఏళ్ళుగా మీరు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 30స్లోనే ఎర్లీగానే షుగర్ డిటెక్ట్ అవుతుంది. మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే. కరోనా టైంలో వచ్చింది, మేము అసలు తెలుసుకోలేకపోయాము. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నాం చాలా మంది. సరే, వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే, ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మెడికేషన్ యూజ్ చేయాలా, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి? అవునమ్మా, మంచి ప్రశ్న అమ్మా. ఎర్లీగా అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కానీ ఒక 2-3 నెలలు 6 నెలలు ఇలా వచ్చిన వాళ్ళమ్మా, వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మ షుగర్లో. వ్యాయామం కానీ వాకింగ్. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే, మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పింది అయితే, ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా, ఒక 25 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్ని బట్టి మిక్సీలో కొట్టుకొని చక్కగా గుడ్డలో పిండేసుకున్నామా, ఆ రసం తాగేసి, కాకరకాయ రసం వాకింగ్కి వెళ్ళాలమ్మా. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే, గడ్డి ఉన్న ప్రదేశాలు ఉంటే చాలా మంచిదమ్మా. ఏదైనా పార్కు, మన కాళ్ళకి గడ్డి తగిలేలాగా బూట్లు జోళ్ళు ఇప్పేసి, షూస్ కానీ చెప్పల్స్ కానీ లేకుండా అమ్మా, మెత్తగా గడ్డితోటి ఉన్న, ఇప్పుడు కార్పెట్లు అని అంటున్నారు కదా, అలాంటివి ఉన్న పార్కుని చూసుకున్నమ్మా, ఆ గడ్డి మీద నడిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి నడవలేరు, అట్లీస్ట్ దాని మీద ఉంచోవాలమ్మా కాసేపు. లేకపోతే కుర్చీలో కూర్చునైనా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి, ఆ కాళ్ళు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి, ఒకే ప్లేస్లో వదిలేయకుండా. రకరకాల డైరెక్షన్లో వేసుకుని కూర్చుంటాం అంటే, ఆ గడ్డి అనేది, ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల మనలో ఉన్న అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా. ఈ కాకరకాయ రసం తాగడం వల్ల మీకు ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా వ్యాయామం చేయడం, షుగర్ వచ్చాక చేసి కన్నా వ్యాయామం అనేది డైలీ చేసి వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ పర్సంటేజ్లో వస్తుంది. షుగర్ కాకపోయినా ఏదైనా వ్యాధులు కూడా తక్కువగా వస్తాయి, శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్కి మీరు అన్నట్టుగా అవసరం. యోగా అవనివ్వండి, లేకపోతే ఒక మంచి గేమ్, అలసిపోయే గేమ్స్ ఆడడం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ మెంతులు కూడా పనిచేస్తాయి. ఆ మెంతులు అనేది చాలా మంది తెలియక నవ్వులుతారమ్మా. నవ్వకూడదు. నైట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోండి. ఒక 100 ml వాటర్లో 1 స్పూను, ఎక్కువగా మీకు షుగర్ ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. అది కూడా ఆస్తమా ఉన్నవాళ్ళు, విపరీతమైన చలవ అంటే వాతం, కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా. మీ శరీర తత్వాన్ని తెలుసుకుని మాత్రమే ఆ డోసేజ్ నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ లేచి, ఆ నాని ఉంటాయి కదమ్మా, గిరగరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్గా మింగేయటం, వాటర్ తోటి పాటు మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా నేరేడు చెట్టు, దాని ఆకులు కానీ, దాని బార్క్ కానీ, దాని గింజలు కానీ, ఈ 3 ఏదైనా వాడుకోవచ్చమ్మా. దాని చిగుర్లు కానీ చక్కగా, చిగుళ్ళు అయితే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు 2-3 మాత్రలు, ఒక బఠానీ, వేరుశనగ గుండె సైజులో కట్టుకుని రోజు మింగొచ్చు. మింగితే కూడా పరగడుపుని లెగ్గానే పడుకునేటప్పుడు మింగుతా ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా నేరేడు విత్తు ఏదైతే ఉందో, ఆ సీడ్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా, చక్కగా మెత్తగా మైదా పిండిలా కొట్టుకుని, లేదంటే కషాయం కాసుకుని, కచ్చా పచ్చాగా కొట్టుకుని కషాయం కాసుకుని, ఆ కషాయం టీ కాఫీలో కలుపుకుని కూడా తాగొచ్చమ్మా. వగరగా ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్ మీకు. లేదు అలా చూర్ణంగా కలుపుకుని మీరు ఒక జావలా కలుపుకుని కూడా తాగొచ్చమ్మా. అది
కషాయం కిందకి తేరిపోయింది అనుకోండి, పై కషాయం తాగండి. కలిసిపోతే కనుక పూర్తిగా తాగండి. తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుందమ్మా. అలాగే వీళ్ళు లివర్ చెడిపోయి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం, భయంకరమైన కారం తినటం, అతిగా ఉప్పు తినటం, లేకపోతే ఆకలి వేయకపోయినా విపరీతంగా తినేయటం, ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల, లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుందమ్మా. ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ టాక్సిన్స్ ప్యాంక్రియాస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం. అప్పుడు అది గట్టిపడడం వల్ల మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా, పురుగు మందులు, ఎరువులు, అతిగా వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం, నడిచనే వాళ్ళు లేరు. పల్లెటూరులో చూసిన వాడి ఇంటికి పక్కనే ఒక 100 గజాల్లో పొలం ఉంటే 100 గజాల కోసం బండి తీసుకుని వెళ్తున్నారు. అంతే తప్ప 100 గజాలు కూడా నడవట్లేదు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం, తిన్న తర్వాత యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో 2-3 గంటలకి అప్పిపోలేం పడుకోవడం, మినిమం 2 గంటలు ఇవ్వట్లేదు కదా. రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం. సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు, సాగని వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్లో. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఈ సీరియల్ పెట్టి కూర్చుని రాత్రి 12కి తింటాం, భోజనం లేట్గా తింటాం, ఉదయం 9కి లేవడం. నిజంగా సార్, పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది. పల్లెటూరులో భర్తకు భోజనం పెట్టి వాళ్ళు 100కి 90 మంది లేరమ్మా. టీవీ దగ్గర కూర్చుంటున్నారు, లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ అప్పుడు టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ ఆ టీవీ చూస్తానే. వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, కూర తింటున్నారో తెలియదు, పప్పు తింటున్నారో తెలియదు, మజ్జిగానం తింటున్నారో తెలియదు. ఆ విధంగా అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పనిచేయదు మా బాడీకి. ఆ టేస్ట్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ రికగ్నైజేషన్, నేను పప్పు తింటున్నానా, ఉప్పు తింటున్నానా, లేకపోతే ఆకుకూర తింటున్నానా, వంకాయ తింటున్నానా, బీరకాయ తింటున్నానా, ఆ ఫీలింగ్ లేకుండా తినటం వల్ల అది శరీరానికి వంట పట్టదు, లేకపోతే అరగదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనండి, బీపీ అవనండి, కొలెస్ట్రాల్, అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. అదే మీరు సాయంత్రం 6 లోపల తినేయండి, లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి, కాలాన్ని బట్టి మీ టైంను మార్చుకోండి, మీకు జబ్బు అనేది చాలా దూరం అయిపోతుంది. మీరు పడుకోవడం 2-3 గంటలు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి. ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామా మనం, ఏదైతే మనం మోడర్న్ అనుకుని మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నామో దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ పూర్వకాలం ఎలా తినేవారు, ఏం చేసేవారు, ఆ సిస్టంలోకి వెళ్ళిపోయామ్మా. ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట, భలే చెప్తున్నాడు, ఎవడో చేదస్తున్నాడు, ఇడికి పెచ్చ, రకరకాల కామెంట్స్ అమ్మా. నోరు మందే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. అలాగ ఆచరించమ్మా, వ్యాయామం అనేది చేసి ఫిజికల్ కానీ మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎస్, నాకు షుగర్ రాదు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు, దాని సిగ్నల్స్ ఏమీ లేవు, లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్టలేదు, మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా. కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, రోజు 2-3 గంటలు, అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్గా చూడాలి మనం. అలాగే ఒక ఐడియల్గా ఉన్నాడు, బాగా ఫ్యాటీగా ఉన్నాడు, అసలు కష్టపడరు, ఇమ్యూనిటీ లేదు బాడీలో, అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి. మరి ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు బీపీ ఉందమ్మా, 120 దాటితే ట్యాబ్లెట్ అంటాం. మరి 250 ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు, వాళ్ళకి రెగ్యులర్గా అలాగే ఉంటుందంట. అసలు మీకు మందు అక్కర్లేదండి, మీ నేచర్ అయితే ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాను నేను. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని, ఏమి ఇబ్బంది లేదు సార్ అని. తలపోటు ఉందా, ఏమీ లేదు. కళ్ళు తిరుగుతున్నా, ఏమీ లేదు. ఎప్పటి నుంచి ఉంది నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు, అయిపోయి చచ్చిపోతా అన్నారు, భయపడి మీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. ఓకే, అది మీకు చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, అది అందరి బాడీలు ఒకలా ఉండవు కదమ్మా. అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలి.
ఆ విధంగా మనం స్టార్టింగ్‌లోనే మనం జాగ్రత్త పడితే కనుక హ్మ్. వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు హ్మ్. మాకే ఎంతోమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను. లేకపోతే నేరేడు గింజల పౌడర్ తింటున్నాను. లేకపోతే పొడపత్రి తింటున్నా. హ్మ్. లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా. ఇయన్నీ కలిపి తింటున్నాను. హ్మ్. వాళ్ళే మాకు వైద్యం చెప్తా ఉంటారమ్మా. హ్మ్. నాకు తగ్గిందని కూడా చెప్తారు. చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి మీకు మందొద్దు అంటా ఉంటాను. హ్మ్. వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు. మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది. హ్మ్. టాబ్లెట్ మొదలుపెట్టాం గానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి హ్మ్. ఇలా వాడుకున్నామంటే మాకు పూర్తిగా తగ్గిపోయిందని తగ్గిపోయింది. చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారమ్మా. ఓకే. ఇలా వాడుకున్నాం 2 ఏళ్ల క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సార్ అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా? లేకపోతే వాళ్ళ శరీర తత్వంని బట్టి శరీర ఉంటుందా? తత్వాన్ని బట్టి శరీర ఏదైనా ఆధారపడి ఉంటుందమ్మా. హ్మ్. ఆ శరీర తత్వం అనేదే హ్మ్. మెయిన్ అమ్మ ఇక్కడ. ఓకే. ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఎనాటమీ అంటాం. హ్మ్. అదే ఏదైనా శరీర నిదానం అని ఉంటుంది. హ్మ్. అలాగా ఓకే. ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఇందులో కూడా ఎనాటమీ ఉంటుంది ఆయుర్వేదంలో కూడా. హ్మ్. ఎనాటమీ ఉంటుంది, పెడియాట్రిషియన్ ఉంటుంది, హ్మ్. లేపోతే ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళనేమో అది ఉంటుంది. హ్మ్. హ్మ్. అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా. హ్మ్. ఆ సబ్జెక్ట్‌ని బట్టి ఆ ప్రాబ్లము సాల్వ్ చేస్తారు. ఓకే. అలాగా. అందులో కూడా అన్నీ ఉన్నాయమ్మా. జంతు ఆయుర్వేదం ఉంది, వృక్ష ఆయుర్వేదం ఉంది, హ్మ్. జంతువులకి ఎలాంటి మందులివ్వాలి. హ్మ్. ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా! హ్మ్. ఆళ్ళు విద్యలో చాలా గొప్పవాళ్ళని చెప్తారు. హ్మ్. వాళ్ళు అశ్వాల్ని ఎలా పెంచాలి? ఆటిలికి ఏ మందులివ్వాలి? ఏ జబ్బొస్తే ఏదివ్వాలి? ఆటిలిని ఎలా తోలాలి? హ్మ్. అది ఎలా మాట్లాడితే ఆటిలతోటి ప్రేమగా ఉంది? ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది. ఎళ్తుంది? హ్మ్. అది కూడా ఒక పార్ట్ అమ్మా. హ్మ్. అలాగా ఏనుగులకి ఏ మందివ్వాలి? ఆవులకి ఏ మందివ్వాలి? హ్మ్. అలాగా అయన్నీ పూర్వం ఉండేది ఆయుర్వేదం. జంతు ఆయుర్వేదం ఉండేది, హ్మ్. వృక్ష ఆయుర్వేదం ఉండేది. హ్మ్. అన్నీ ఉండేయి అందులో. ఓకే. హ్మ్. సార్ నిజంగా మీరు చెప్పినట్టు 1 మంత్ అవ్వనివ్వండి, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అవ్వని, 10 ఇయర్స్ అవ్వనివ్వండి, వాళ్ళ బాడీ టైప్ నుంచి మనం షుగర్‌ననేది వాళ్ళ శరీరతత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అవును. మెడికేషన్‌కి అనే అవును. దాని మీద ఉంటుంది. అవును. అండ్ అలాగే మీరొక మాట అన్నారు. మానసికంగా, శారీరకంగా గూడా మనం సిద్ధంగా ఉండాలి. మనకి అవును. షుగర్ రాదు, అవును. తగ్గుతుంది అని చెప్పి. అనుకుంటే తగ్గుతుందమ్మా. హ్మ్. మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసేది. హ్మ్. మీరు పాజిటివ్ థింకింగ్‌గా ఉంటే హ్మ్. చిన్న చిన్న చిట్టాలు వాడుకున్నా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఆ! ఓకే. ఆ! సో, ఇదండి మన మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి ఫస్ట్. ఏదైనా మన లైఫ్‌లో ఏది సాధించాలన్నా, ఒక డిసీజ్ తగ్గాలన్నా, లైఫ్‌లో ఒక గోల్ సెట్ చేసుకొని ముందుకెళ్ళాలన్నా మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ షుగర్ విషయంలో గానీ, ఏదైనా గానీ మన డిసీజ్ విషయంలో గూడా అదే పనికొస్తుంది. సార్ నిజంగా ఈరోజు చాలా, చాలా విలువైన సమాచారం అయితే ఇచ్చారు. థాంక్ యూ సార్. నమస్తే అమ్మా. హ్మ్.